నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ విత్ ట్విస్ట్. నా పేరు సుమన్ చంద్ర అండ్ ఐమ్ ఏ న్యూట్రిషనిస్ట్. ఇవాళ మనం గోధుమ పిండి క్రీమ్ బిస్కెట్స్ చేసుకోబోతున్నాం. ఈ బిస్కెట్స్ చేసుకోవడానికి ఎగ్స్, బటర్, మైదా వాడట్లేదు. వెనీలా క్రీమ్ ఇంకా చాక్లెట్ క్రీమ్ కూడా నెయ్యితో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లో 1/2 కప్పు గోరువెచ్చని నెయ్యి తీసుకోవాలి. బౌల్ పైన ఒక జల్లెడ పెట్టేసుకొని 1/2 కప్పు పౌడర్డ్ షుగర్ తీసుకోవాలి. దీన్నంతా బౌల్లోకి జల్లెడ పట్టేసుకొని ఒక 3/4 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు కార్న్ఫ్లవర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్ తీసుకొని జల్లెడ పట్టేసుకోవాలి. దీనికి ఇంకొక 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిలోకి మొత్తం నెయ్యి బాగా పట్టేటట్టు ఇలా చేయితోటి దీన్ని బాగా రబ్ చేయాలి. ఇలా మీరు చేతిలో ముద్ద పిసికినప్పుడు అది గట్టిగా ఉండేటట్టు ఉండాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్లు పాలు కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ దీన్ని ఒక చపాతీ పిండిలాగా ఒత్తేసుకోవాలి. పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ పిండిని కలిపేసుకోవాలి. ఇలా స్మూత్గా మంచి సాఫ్ట్ పిండి వచ్చేంత వరకు దీన్ని కాసేపు ఇలా మసాజ్ చేయండి. ఇప్పుడు మన కుకీ డో రెడీ అయిపోయింది. దీన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం క్రీమ్ చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. దాంట్లో 6 టేబుల్ స్పూన్లు పౌడర్డ్ షుగర్ని మిక్సీ పట్టేసి దాన్ని జల్లెడ పట్టి పెట్టుకున్న షుగర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూను వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. దీన్నంతా ఒక బిస్క్తో కానీ ఫోక్తో కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి సాఫ్ట్గా అయ్యేంత వరకు. 2 నిమిషాల పాటు కలిపితే చాలు, మంచి క్రీమ్ రెడీ అయిపోతుంది. మీ దగ్గర అన్సాల్టెడ్ బటర్ ఉంటే నెయ్యి బదులు అన్సాల్టెడ్ బటర్ కూడా వాడచ్చు క్రీమ్ చేసుకోవడానికి. ఇప్పుడు మన క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ క్రీమ్ని 2 భాగాలుగా 2 గిన్నెల్లో డివైడ్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక బౌల్లో క్రీమ్ని అలాగే ఉంచుతాం. రెండో బౌల్లో క్రీమ్కి 1 టీ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకొని ఇలా కోకో పౌడర్ని క్రీమ్లో మిక్స్ చేసేద్దాం. మన చాక్లెట్ క్రీమ్ రెడీ అయిపోయింది. వెనిలా క్రీమ్, చాక్లెట్ క్రీమ్ రెడీగా ఉన్నాయి. వీటిని ఇలా పైపింగ్ బ్యాగ్లో లేదా జిప్ లాక్ బ్యాగ్లో లేదా పాల ప్యాకెట్లో కూడా ఇలా ఫిల్ చేసుకొని పెట్టేసుకోండి. అవతల కొసను ముడి వేసేయండి, లేకపోతే ఒక రబ్బర్ బ్యాండ్ అన్న పెట్టేసేయండి. ఇప్పుడు మన వెనిలా క్రీమ్, చాక్లెట్ క్రీమ్ రెడీ అయిపోయాయి. వీటిని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ముందుగా పొయ్యి పైన ఒక అల్యూమినియం కానీ నాన్ స్టిక్ కానీ గిన్నె పెట్టేసి దాని మీద మూత పెట్టి 10 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ మన కుకీ డోకి రెస్ట్ ఇచ్చాం కదా, దీన్ని ఇలా పార్చ్మెంట్ పేపర్ లేదా బాగా థిక్గా ఉన్న పాలిథిన్ కవర్ మీద ఇలా ఒక చపాతీలాగా
రోల్ చేసేసుకోవాలి. బాగా సన్నగా ఒత్తేసుకోకూడదు. ఈ పిండిని ఒక 1/2 సెంటీమీటర్ కన్నా కొంచెం తక్కువ థిక్నెస్ ఉండేంత వరకు ఇలా ఒక చపాతీలాగా ఒత్తేసుకోండి. ఏదైనా ఒక బాటిల్ది క్యాప్ ఇలా కుకీస్ కట్ చేసుకోవడానికి, బిస్కెట్స్ కట్ చేసుకోవడానికి యూస్ చేయండి. నేను ఇక్కడ టూత్పిక్స్ క్యాప్ వాడుతున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో ఇలా బిస్కెట్స్ని కట్ చేసేసుకోండి. ఈ పక్కలకున్న పిండిని అంతా మళ్ళీ కలెక్ట్ చేసి పెట్టుకోండి. దీన్ని అంతా మళ్ళీ ముద్దలాగా చేసేసుకొని కుకీస్ చేసుకోవచ్చు. ఇలా ఉండాలి థిక్నెస్ బిస్కెట్స్వి. ఈ బిస్కెట్స్ని ఒక ప్లేట్లోకి ఆయిల్ పూసి లేదా పార్చ్మెంట్ పేపర్ అన్న పెట్టుకొని ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు వీటిని ముందుగా మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో ఒక స్టాండ్ కానీ ఒక బౌల్ కానీ ఇలా పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు చిన్న మంట మీదనే బేక్ అవ్వనివ్వండి. పొయ్యి పైన అయితే ఇలా చేసుకోవాలి. ఒకవేళ ఓవెన్లో చేసుకుంటుంటే 180 డిగ్రీస్ మీద ఓవెన్ని 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోండి ముందే. ఇప్పుడు మనకి ఈ మిగిలిన క్రమ్స్ అన్నిటితోటి కూడా ఇలా కుకీ డో మళ్ళీ చేసేసుకొని సేమ్ ప్రాసెస్లో చపాతీలాగా చేసుకొని బిస్కెట్స్ని కటర్ తోటి కట్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని బేకింగ్ ట్రే మీద ఒక పార్చ్మెంట్ పేపర్ పెట్టుకొని దాని మీద ఇలా పెట్టేసుకుంటున్నాను. పార్చ్మెంట్ పేపర్ లేకపోతే బేకింగ్ ట్రేని ఆయిల్ తోటి బాగా గ్రీస్ చేసి పెట్టేసుకోండి. దీన్ని ప్రీహీట్ అయిన ఓవెన్లో 180 డిగ్రీస్ 30 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మన పొయ్యి పైన పెట్టుకున్న కుకీస్ రెడీ అయిపోయాయి. 20 నిమిషాల తర్వాత వీటిని బయటికి తీసేసి బాగా చల్లారనివ్వండి. కుకీస్ కంప్లీట్గా చల్లారిపోయినాక వీటిలో క్రీమ్ ఫిల్ చేసేసుకుందాం. ఇలా ఒక కుకీని చేతిలోకి తీసుకొని వెనిలా క్రీమ్ పెట్టేసి దానిపైనుంచి ఇంకో బిస్కెట్ని పెట్టి ఇలా ప్రెస్ చేసేయండి. అంతే, మన వెనిలా క్రీమ్ బిస్కెట్ రెడీ. దాని సెంటర్ చూడొచ్చు ఎంత క్రంబలీగా క్రంచీగా ఉందో. చాలా టేస్టీగా హోమ్ మేడ్ అండ్ హెల్దీ బిస్కెట్స్ రెడీ. ఇప్పుడు మన ఓవెన్లో కూడా 30 మినిట్స్ తర్వాత కుకీస్ రెడీ అయిపోయాయి. వీటిని కూడా బయటికి తీసుకొని బాగా చల్లారిన తర్వాత దీని మీద చాక్లెట్ క్రీమ్ పెడుతున్నాను. ఇలా చాక్లెట్ క్రీమ్ పెట్టేసుకొని ఇంకో కుకీని దానిపై నుంచి జెంటిల్గా ప్రెస్ చేసేయండి. చాలా సింపుల్గా, చాలా డెలిషియస్గా ఇంట్లోనే ఉండే పదార్థాలతో ఇలా క్రీమ్ బిస్కెట్స్ ఇంట్లోనే చేసుకొని పెట్టుకోండి. చిన్నపిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఖచ్చితంగా మా మమ్మీ సూపర్ స్టార్ అని కూడా అంటారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.